హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ ది రిచువల్. ఈ మూవీ 1 hour and 38 minutes తో ప్రైమ్ అండ్ లైన్స్ గేట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీలో స్టార్టింగ్ ఒక 1 hour ఎలా ఉన్నా సరే, దాని తర్వాత లాస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. లాస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే హారర్ సీన్స్ కానీ, అక్కడ ఇంటెన్సిటీ కానీ కొంచెం బాగుంటుంది అనమాట. దానికి మనం కొంచెం కనెక్ట్ అవుతాం. ఇంకా మూవీలో దెయ్యంగా ఒక అమ్మాయి ఉంటుంది గైస్. అమ్మాయి దెయ్యంగా మారినప్పుడు అమ్మాయి విజువల్స్ కానీ, అమ్మాయి డిజైనింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఒక సీన్ లో అయితే గైస్ అమ్మాయి అయితే చాలా అంటే చాలా భయంకరంగా మారుతుంది అనమాట. ఆ సీన్ లో దెయ్యాన్ని చూపించడం అయితే మనకు చాలా అంటే చాలా బాగా చూపిస్తారు గైస్. ఇంకా ఈ మూవీ స్టోరీ ఏముండదు బామ్మ. ఒక అమ్మాయికి అయితే దెయ్యం పట్టిద్ది అనమాట. ఆ దెయ్యాన్ని వదిలించడానికి అయితే ఇద్దరు పాస్టర్లు వస్తారు. అప్పుడు ఏం జరిగింది అనేసి అయితే మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంత లాగ్ ఉంటుందో అంత లాగ్ ఉంటుంది గైస్. ఇంకా మూవీలో స్టార్టింగ్ ఒక 1 hour అయితే గైస్ ఇద్దరు పాస్టర్లు వస్తారు. అది చేస్తారు, ఇది చేస్తారు, ఏదో చేస్తా ఉంటారు గైస్. ఆ దెయ్యానికి అయితే అమ్మాయికి మంత్రాలు చదువుతా ఉంటారు, అమ్మాయి మీద ఏదో జల్లుతా ఉంటారు, అన్ని ఏదో చేస్తా ఉంటారు గైస్. కాకపోతే మనకైతే అస్సలు అంటే అసలు ఎంగేజింగ్ గా ఉండదు అనమాట. చాలా అంటే చాలా బోర్ కొట్టింది. ఇదైతే తీయడానికి అయితే హర్రర్ మూవీ లాగా తీశారు గైస్. కాకపోతే నాకు లాస్ట్ లో ఒక 20 minutes ఇది హర్రర్ మూవీలా అనిపించింది అనమాట. అది కూడా మూవీలో అక్కడ సీన్స్ బాగుంటాయి అనమాట. ఆ మూవీ స్టోరీకి మనం అయితే కనెక్ట్ అవ్వం గైస్. ఈ మూవీలో స్టోరీ అయితే మనం ఎక్కడో చూసేమే అనేసి ఖచ్చితంగా ఫీల్ వస్తుంది అనమాట. ఇంకా మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్ అయితే కొంచెం బాగున్నాయి గైస్. మూవీ ఏంటంటే కొంచెం రిచ్ గా అనిపించింది. ఇంకా మూవీలో అక్కడక్కడ కొంచెం డబ్బింగ్ అయితే కొంచెం బాగుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే కొన్ని దిక్కులు అయితే మనకి ఎనబుద్ధి కాదు అనమాట ఆ వాయిస్. ఇంకా మూవీ మొత్తం మీకు చాలా వరకు అయితే ఒకే ఒక రూమ్ లో వద్దు అనమాట. ఆ రూమ్ లో అయితే అంతా చేస్తా ఉంటారు గైస్. ఆ దెయ్యాన్ని వదిలించడం గానీ, ఆ దెయ్యం మీద ప్రయోగాలు గానీ అంతా ఆ రూమ్ లో చేస్తా ఉంటారు. వీళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళరు అనమాట. అందువల్ల కూడా మనకు కొంచెం బోర్ కొడుతుంది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉన్నాయి. నాకైతే కొన్ని సీన్స్ లో అయితే డైరెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. అది కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ వల్లే. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2 out of 5.